హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ టాబ్లెట్ హబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద ఉన్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బెల్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుందన్నమాట. ఈరోజు టాపిక్లో స్పీమ్యాన్ ట్యాబ్లెట్ గురించి అయితే రివ్యూ చేస్తాను. సో ఈ ట్యాబ్లెట్ యొక్క యూసేజ్, డోసేజ్, ఏ విధంగా వర్క్ చేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల, సో ఇంకా ఎవరెవరు వాడాలి, ఎంత డోసులో వాడాలి అనే దాని గురించి అయితే పూర్తిగా మాట్లాడుకుందాం. ముందుగా ఈ స్పీమ్యాన్ ట్యాబ్లెట్ యొక్క కాంపోజిషన్ చూస్తే హైగ్రోఫిలియా అంటే కోకిలాక్ష అన్నమాట ఇది. సో కోవేజ్ వ్యాలెట్ బీన్, కాపికచ్చు, స్మాల్ కాల్ట్రూప్స్ అంటే గోక్షూరా. సో ఈ మూడు ఇంగ్రీడియంట్స్ అయితే ఈ స్పీమ్యాన్ ట్యాబ్లెట్లు అయితే ఇమిడి ఉంటాయి. సో ఇంకా దీని ప్రైస్ చూస్తే ఏ విధంగా ఉందంటే ప్రజెంట్ అయితే 60 ట్యాబ్లెట్స్కి అయితే 145 రూపీస్ అయితే ఉంది ప్రజెంట్ కాస్ట్. సో ఇంకా ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందంటే ఈ యొక్క ట్యాబ్లెట్ స్పీమ్యాన్ ట్యాబ్లెట్ని అయితే హిమాలయ డ్రగ్స్ అనే కంపెనీ అయితే తయారు చేస్తుంది. సో ఇదే మనకు మెడికల్ షాపులో అవైలబుల్గా ఉంటుంది. ఈ స్పీమ్యాన్ ట్యాబ్లెట్ ఉపయోగాలు ఏ విధంగా ఉన్నాయంటే ఎవరికైతే ఈ వీర్యకణాలు తక్కువగా ఉండటం అంటే ఒలిగోస్పెర్మియా ఉన్నవారికి ఈ డాక్టర్స్ అయితే ఈ ట్యాబ్లెట్ని అయితే ప్రిస్క్రైబ్ చేస్తారు. ఒలిగోస్పెర్మియా అంటే వీర్యకణాల కౌంటింగ్ ఉండేదానికంటే చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో వాళ్ళకైతే ఈ ట్యాబ్లెట్ అయితే డాక్టర్స్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇంకా ఈ ట్యాబ్లెట్ స్పెర్మటోజెనిసిస్ని పెంచుతుంది. స్పెర్మటోజెనిసిస్ అంటే వీర్యకణాలు ఉత్పత్తి చేసే ప్రక్రియ అనమాట. అలాగే ఈ ట్యాబ్లెట్ అయితే మేల్ హార్మోన్ అయినటువంటి టెస్టోస్టెరాన్ హార్మోన్ అయితే పెంచుతుంది. ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరిగినప్పుడైతే ఆటోమేటిక్గా వీర్యం యొక్క నాణ్యత పెరుగుతుంది, కౌంటింగ్ అనేది కూడా పెరుగుతుంది అనమాట. సో అలా పెరిగినప్పుడైతే అంగం అనేది గట్టిపడుతుంది, సెక్సువల్ డిజైర్ను కూడా ఈ ట్యాబ్లెట్ అయితే పెంచుతుంది. ఇక డోసేజ్ ఏ విధంగా ఉంటుందంటే స్పెర్మ్ కౌంట్ యొక్క టెస్ట్ అనేది చేసిన తర్వాత వాళ్ళ యొక్క స్పెర్మ్ కౌంట్ ఏ విధంగా ఉందని చూసి డాక్టర్స్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తారు. ఎక్కువగా ఉదయం ఒకటి రాత్రి ఒకటి అయితే రాస్తూ ఉంటారు. సో ఇంకా కొంతమందిలో చాలా తక్కువ కౌంట్ ఉంటుంది. సో వాళ్ళకి మాత్రం ఉదయం 2 రాత్రి 2 అయితే టాబ్లెట్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. ఇక ఈ టాబ్లెట్ తీసుకున్న తర్వాత ఏ విధంగా వర్క్ చేస్తుందంటే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ 3 ఉన్నాయి. సో వాటి గురించి చూద్దాం. కోకిలాక్ష అనేది నపుంసకత్వాన్ని మరియు వీర్య సంబంధిత వ్యాధులపై అయితే కోకిలాక్ష వర్క్ చేస్తుంది. సో అదేవిధంగా కాపికచ్చు అనేది సెక్సువల్ డిజైర్ను పెంచి మెదడు యొక్క అనుబంధ హార్మోన్స్ని పెంచుతుంది. అలాగే ఈ గోక్షూర అనేది కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్ని ఎక్కువ చేస్తుంది. సో అలా చేయడం వల్ల సెక్సువల్ డిజైర్ని పెంచుతుంది, అంగం యొక్క సైజు కూడా పెరుగుతుంది. ఈ స్పీమ్యాన్ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు, ఎందుకంటే ఇది పూర్తిగా ఆయుర్వేదిక్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. సో ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తే కనుక ఇమీడియట్గా డాక్టర్ని అయితే కన్సల్ట్ అయితే చాలా మంచిది. ఇక ఈ మెడిసిన్ ఎవరు వాడకూడదు అంటే ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలంటే గర్భంతో ఉన్నవాళ్ళు, ఫీడింగ్ మదర్స్, దీర్ఘకాలిక మందులు వాడేవాళ్ళు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు, లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు ఈ మెడిసిన్ అయితే యూజ్ చేయరాదు. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ స్పీమ్యాన్ ట్యాబ్లెట్ మనకు డబుల్ స్ట్రెంత్లో కూడా దొరుకుతుంది, అంటే స్పీమ్యాన్ డిఎస్ అనేది కూడా దొరుకుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను చేసిన వీడియోలో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అదేవిధంగా వీడియో గురించి డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాటికైతే నేను రిప్లై ఇస్తాను. సో ఇంకా ఉంటాను.